Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. గోధుమ రవ్వతో ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ ఉంచి 1 కప్పు రవ్వ తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపాలి. వేపిన గోధుమ రవ్వలో తగినంత సాల్ట్, పెరుగు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. గోధుమ రవ్వ మార్కెట్లో సన్నగా లావుగా ఉండేది దొరుకుతుంది. మనం ఏదైనా వాడచ్చు. డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ రవ్వలో కార్బోహైడ్రేట్స్, ఐరన్ బాగా ఉంటాయి. ఇది లో క్యాలరీ ఫుడ్. రవ్వ, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పక్క నుంచి గంట సేపు నాననివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి తాలింపుకు తగినంత నూనె వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి కలపాలి. ఆవాలు, జీలకర్ర వేసి మరొకసారి కలపాలి. చిన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి. ఈ తాలింపుని రవ్వ, పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలపాలి. ఇడ్లీ రేకు తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ రాసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రేకులో వేయాలి. ఇడ్లీ రేక్కి నూనె కానీ నెయ్యి కానీ రాయడం వల్ల ఉడికిన తర్వాత ఇడ్లీ సులువుగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేయాలి. రవ్వ ఇడ్లీ కాంబినేషన్ టమాటో చట్నీ. టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రవ్వ ఇడ్లీ రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.